హనీ ట్రాప్ వేసి వలకు వల విసిరి కొందరి దగ్గర రహస్య సమాచారాన్ని సేకరించడం, సైన్యంలో కొందరు కీలకమైన వ్యక్తుల్ని ఇలా అరెస్ట్ చేస్తూ ఉంటారు. వేరే దేశాల నుంచి వలకు వల విసిరి హనీ ట్రాప్ వేసి రహస్య సమాచారాన్ని తీసుకున్నారు, ఆ హనీ ట్రాప్లో పడ్డారు అని చెప్పి కొందరిని అరెస్ట్ చేస్తున్నాడని మనం చూస్తూ ఉంటాం. అండ్ కొందరు డబ్బున్న వాళ్ళకు హనీ ట్రాప్ వేస్తారు, ఆ విధంగా డబ్బులు ఆగుతారు. వాళ్ళు ఏమన్నా కనుక ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తామంటారు, మీ పరువు తీస్తామంటారు. ఇటువంటి వాళ్ళ సంఖ్య కుప్పలు. అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ముంబైకి చెందినటువంటి ఒక మోడల్ అనబడే కాదంబరి జత్వాని, ఈమె కూడా అటువంటి ఆరోపణలు ఎదుర్కొంది నిన్న మొన్నటి వరకు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చారో వాళ్ళకు పాపం ఆమె పెద్ద అమాయకురాలు అయిపోయింది. నోట్లో వేలు పెడితే ఏం చేయాలని అడిగి అంత అమాయకురాలు పాపం అని చెప్పి అంత అమాయకురాలని మీరు అరెస్ట్ చేస్తారని ఏకంగా 3 IPSలని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఆమె మీద దేశంలో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు కానీ ఫైల్ ఉన్నాయని చెప్పి ఆమె స్వయంగా ఇంతకుముందు అంగీకరించింది కూడా. కొందరిని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసుకుంటూ కేసులు పెట్టిందని కూడా అన్ని పత్రికల్లో కూడా ఇంతకుముందు ప్రధానంగా వచ్చాయి కూడా. సో హనీ ట్రాప్. సో ఈ ఎపిసోడ్ చుట్టూ చర్చ జరుగుతూ ఉంటే అదే ముంబైకి చెందినటువంటి ఒక మోడల్ నటి కూడా ఈ కాదంబరి అనే ఈ జత్వాని అనే ఈమె ఆడ నటించలేదు, ఏదో నటి మోడల్ అని చెప్పుకుంటూ ఉంటారు, ఎక్కడ నటించిందో తెలియదు. అని ఈమె కంటే ముందు ఇలాంటి వలపువలు వేసి హనీ ట్రాప్ వేసి బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించినటువంటి ఇంకొక ఆమె చుట్టూ ఇప్పుడు ఆమె ప్రస్తావన తీసుకొని మళ్ళీ నెట్టింట ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆమె సిమ్రాన్ సూద్, అసలు పేరు సీమా సురేంద్రనాథ్ సూద్. ఈమె ఒక మోడల్. సినిమాల్లో అవకాశాల కోసమని ఇంటి నుంచి 95లో 96లోనూ బయటకు వచ్చేసి సినిమా మోడలింగ్ అని చెప్పి సినిమా అవకాశాల కోసం అని చెప్పి ట్రై చేసుకుంటూ మధ్యలో ఒక అతను పరిచయం అయితే ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉండి సరే ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులు పెట్టుబడిగా పెట్టి సినిమాలు ఎట్లా ట్రై చేయాలి అని చెప్పి బాగా డబ్బున్న వాళ్ళు అట్లా అంటే ఒక మోడలింగ్ చిన్న ఒక సినిమాలో నటించింది. ఇంకా ఆ పరిచయాలు అవన్నీ బేస్ చేసుకొని బాలీవుడ్ పార్టీలో హాజరవ్వాలి, క్రికెట్ పార్టీలో హాజరవ్వాలి, పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పరిచయాలు, తర్వాత వాళ్ళతో వయ్యారాలు విందు ఇవ్వాలి, బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బులు గుంజాలి. వాళ్ళు కనుక కేసులు పెడతాం అది ఇది అని చెప్పి ఏమైనా బెదిరిస్తే వాళ్ళను చంపేయాలి. అవును, చంపేయాలి. ఈ సిమ్రాన్ సుద్ అనే ఈ బాలీవుడ్ నటి, ఇంకా ఆయన పెళ్ళో లివింగ్ రిలేషన్ ఆమెతో పాటు ఇంకొక అతను, వీళ్ళు ఆ విధంగా ఒకరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజి తర్వాత చంపేసి ఆ డబ్బులు మళ్ళీ ఖర్చు పెట్టి సినిమాల్లో అవకాశాల కోసం తిరిగి అలా నలుగురిని చంపేశారట. ఏకాక 2012లో ఏమో దొరికారు. కావాలంటే చూడండి, సిమ్రాన్ సుద్ అని కొట్టండి వస్తుంది. 2012లో దొరికారు. అప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నారు. 4 హత్య కేసుల్లో. లాస్ట్ దొరికింది కూడా ఒక బిజినెస్ మ్యాన్కి సంబంధించి ఢిల్లీలో విలాసవంతమైన చోట 3 ఫ్లాట్లు ఉంటే అవి కొట్టేయాలని అవి రాసి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ చేసి ఆయన ఒప్పుకోకపోతే ఫోర్జరీ సంతకాలతో దాన్ని కొట్టేయాలని చెప్పి చూసి చివరికి అది కాక మొత్తం మీద ఆయన చంపేశారు ఆయన. ఆ కేసులో జైల్లో ఉంది. వలపు వల హనీ ట్రాప్ వేసి ఇప్పుడు కాదంబరి జత్వాని ఇష్యూ చుట్టూ 3 IPSలనే ఆమె కాదంబరి జత్వాని కూడా అటువంటి ఆరోపణలతోటే కోర్టు విచారణతోటి జైల్లో ఉంది. కానీ ఆ మొత్తాన్ని రివర్స్ చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ మొత్తం రివర్స్ చేసి ఆమె అమాయకురాలు, నోట్లో వేలు పెడితే ఏం చేయాలని చెప్పి అడుగుతుంది. ఏం తెలియదు పాపం, నోట్లో వేలు పెడితే ఏం చేయాలని చెప్పి అడుగుతుంది. అంత అమాయకురాలట, మనకేం తెలియదు. కానీ వాళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్గా రాసుకుంటున్నారు పాపం అమాయకురాలు అని చెప్పి 3 IPSలను సస్పెండ్ చేసేకి DG, IG, DIC ఈ స్థాయి వాళ్ళు. సో ఈమె చర్చ జరిగేటప్పుడు మళ్ళీ సిమ్రాన్ సుద్ అనే వలపు వల వేసి వయ్యారాల విందేసి పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజి చివరికి చంపేసి జైల్లో ఉన్న ఆమె ప్రస్తావన మళ్ళీ వచ్చింది. నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటా, ట్రాప్ వేసే వాళ్ళను, హనీ ట్రాప్ వేసే వాళ్ళను, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళను, అయ్యో పాపం ఆ అమాయకురాళ్ళు, అయ్యో పాపం ఆడోళ్ళు అమాయకురాలు అంటే సంగనాకి ఇచ్చేస్తారు. అదొక క్రైమ్. అటువంటి వాళ్ళకు మద్దతు ఇవ్వడం కూడా క్రైమే. అటువంటి వాళ్ళకు మద్దతు ఇవ్వడం కూడా క్రైమే. ఏం చేద్దాం?